ఉంది కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణ? చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఏమేమి అబ్జర్వ్ చేసినారు? అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. దళిత బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి ఒక్కటి కేసీఆర్ పాలనలో అద్భుతంగా జరుగుతున్నాయి. ఆసరా పెన్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందరూ సుభిక్షంగా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళా గెలుస్తారన్న పూర్తి విశ్వాసం ఉన్నది. 100% గెలుస్తారా? 100% గెలుస్తారు. అసలు తెలంగాణలో కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు అసలు అందరికి వస్తున్నాయా? 75% రీచ్ అయ్యాయి అందరికి. ఒక 25% రీచ్ కావాలి. అవి కూడా అవుతాయి. ఇంకా టైం ఉంది కదా, నెక్స్ట్ పీరియడ్ లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. మీకేమన్నా వచ్చాయా తెలంగాణ ప్రభుత్వం నుంచి? మాకేం రాలేదు. నేను ఒక ఎంప్లాయీని. బట్ ఏంటంటే నేను చూసినటువంటి నా పరిసర ప్రాంతాలలో ప్రజలను చూస్తే నాకు తెలిసింది ఏంటంటే అందరూ కేసీఆర్ పాలనలో అందరికీ అన్ని రకాలుగా చేకూరుతున్నాయి సంక్షేమ ఫలాలు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న మీరు? అవును, గవర్నమెంట్. ల్యాండ్ ఉందా? అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, మామూలు ల్యాండ్ ఉంది. అంటే దాని తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకేం రాదా అయితే? మాకేం రాదు, ఏం రాదు. ఇక్కడ ఇంతకు ముందు హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఎలా ఉండే, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లుంది? ఒకప్పటికి ఇప్పటికి చూస్తే 10 years పానలో 100 times రెట్టింపు అయింది హైదరాబాద్ లో ప్రెసెంట్. ఒకప్పటికి ఇప్పుడు చూస్తే 2014 కి 2023 కి చూసుకుంటే 100% మెరుగైంది హైదరాబాద్. ఇప్పుడు చూసిన ట్రాఫిక్ కానీ, ఓఆర్ఆర్ కానీ, ఇంకా అంటే ప్రతి ఒక్క విషయంలో కానీ హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. వివిధ కంపెనీలు ఇక్కడికి రావడం, యువతకు జాబ్ ఆపర్చునిటీస్ రావడం. కానీ తెలంగాణ ఉన్న వాళ్ళకి జాబ్స్ రావట్లే అని చాలా మంది బాధపడుతున్నారు. వస్తున్నాయి కదా, ఎందుకు రావట్లేదు? వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. మా ఊర్లో కూడా చాలా మందికి జాబ్లు వచ్చాయి. మా దగ్గరలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా వివిధ రకాలలో సెటిల్ అయిపోయారు. ప్రైవేట్ గా కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు కంపెనీస్ లో కూడా. ఆ విధంగా కూడా వస్తున్నాయి. అందరికి గవర్నమెంట్ జాబులు అంటే రావాలంటే రాదు కదా. అంటే మేము చేసిన సర్వే ప్రకారంగా తెలంగాణ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కి జాబ్లు ఇస్తలేరు, కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి ఐటీ రంగంలో ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది నిజమేనా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పక్క వాళ్ళకి ఎందుకు ఇస్తాం? మన తెలంగాణలో మనకే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు అనేది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటది, కానీ మనకే రావాలనేది కాదు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఉంటది. ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని చూస్తారు. 10th class వాడికి జాబ్ రావాలంటే రాదు కదా. అది అన్ని ఆలోచించాలి. అంతేగాని నాకు రాలేదు, నాకు కుదరలేదు అని చెప్తే అది కాదు. అలాంటిది ఏం లేదు. అందరికి జాబ్ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ గా ఉన్నాయి, గవర్నమెంట్ పరంగా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఈసారి టిఆర్ఎస్ పార్టీలో సీట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? 100 వస్తాయి, 100+ వస్తుంది. 100 కాంగ్రెస్ కి? కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఓట్లు చీలే మేము గెలుస్తాం. అంటే టిఆర్ఎస్ ఇక్కడ బలపడుతుంది. టిఆర్ఎస్ తో ఏ పార్టీ ఎక్కువ పోటీ పడుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్, బీజేపీ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వరకే ఉంటది, కానీ మిగతా టైంలో చూసుకుంటే కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది.